హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే మనకు జ్ఞానము అన్న, వివేచన అన్న, తెలివి అన్న మనకు రకరకాలుగా డెఫినేషన్స్ ఉంటాయన్నమాట. అయితే యేసుప్రభు వారు మనకందరికీ ఏం సెలవిస్తున్నారు? సో నరులకందరికీ మనకందరికీ ఆయన ఏమని సెలవిస్తున్నారు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము, దుష్టత్వము విడిచుటయే వివేచన అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం ఎప్పుడు కూడా జ్ఞానం కావాలి, సో మనకు దేవుని జ్ఞానం కావాలి అని మనం ప్రతి ఒక్కరం కూడా ఆశపడుతుంటాము. మనలో కొంతమంది ప్రార్థన చేస్తుంటాము. అయితే మనకు జ్ఞానం ఉంది, వివేచన ఉంది అని మనం ఎలాగ తెలుసుకుంటాము మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ప్రతిరోజు ఆయనతో సమయం గడుపుతూ ఓకే నా జీవితంలో ఇలాగ జరగాలి అని ఆయన ఆశిస్తున్నారు కాబట్టి నేను ఆ విధంగా జరిగిస్తాను, ఆయన చిత్తాన్ని నేను పాటించడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు మనకు సంపూర్ణ జ్ఞానం ఉన్నట్టు. అలాగే దుష్టత్వం ఏదైతే ఉందంటే యేసుప్రభు వారికి విరుద్ధమైనది ఏదైనా సరే మనం ఎంటర్టైన్ చేయకుంటే మనకు వివేచన ఉన్నట్లు. కాబట్టి మనకు జ్ఞానం కావాలి, వివేచన కావాలి, తెలివి కావాలి అని మనం రకరకాలుగా వాటికి రకరకాలుగా మనం డెఫినేషన్స్ అనుకుంటుంటాం. అయితే యేసుప్రభు వారు ఈరోజు మనకు రియల్ డెఫినేషన్ చెప్తున్నారనమాట. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము, దుష్టత్వం విడిచుటయే వివేకము, వివేచన అని తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఈ విధంగా జీవించడానికి ప్రతిరోజు ఆయనను ఖచ్చితంగా ప్రార్థన చేసి మనం ఖచ్చితంగా ఆయన జ్ఞానాన్ని, ఆయన వివేచనని, ఆయన తెలివిని మనం పొందుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మాకు జ్ఞానము, వివేచన, తెలివి మాకు రకరకాలుగా డెఫినేషన్స్ ఉన్నాయి. అయితే ఈరోజు మీ యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము, దుష్టత్వాన్ని మేము విడిచిపెట్టడమే వివేచన అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మేము ఆ విధంగా ప్రతిరోజు జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ఏ క్షణంలో కూడా మేము మీ యందు భయభక్తులు విడిచిపెట్టకుండా, మేము ఏ క్షణంలో కూడా దుష్టత్వాన్ని మేము ఎంటర్టైన్ చేయకుండా, మేము సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ వివేచన, అలాగే సంపూర్ణ తెలివి కలవారంగా జీవించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.